సో మీ లైఫ్లో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అనేది కూడా దాటుకొని వచ్చిన సందర్భాలు అనేది కూడా బోల్డ్ అని ఉంటాయి. సో సో ఆ బిగ్గెస్ట్ ఛాలెంజ్ని మీరు ఎలా దాటుకొని వచ్చారనుకున్నారు? తట్టేసుకున్నా కదా, ఏదైనా సరే వాళ్ళు తట్టి. సో నేను ఎప్పుడూ ఒకసారి మన కూడా చెప్పాను, నా చేతిలో ఉన్నట్టు జాగ్రత్త కాపాడుకుంటా. ఒకసారి పడిపోయి వెళ్ళిపోయిందంటే బాధపడినాం. ఎందుకంటే బాధపడితే మళ్ళీ తిరిగి అతుక్కోదు. అది కాకుండా మళ్ళీ జపనీస్లో కిన్సుకేన్ ఉంటుంది, దాన్ని అతికించుకొని దాన్ని బంగారంతో అతికిస్తారు వాళ్ళు. అది వేరు, నాకు ఓపిక లేదు. బట్ ఆల్సో ఛాలెంజెస్ తట్టుకోవడం అనేది అసలు ప్రాసెస్ కదా, మన మెంటల్ ప్రాసెస్ ఉంటుంది. యూ మెడిటేట్. ఇప్పుడు నేను ఇప్పుడు అంటాను, అన్నిటికంటే ఒక సినిమా హిట్ అయితే వచ్చే ఆనందం ప్రపంచంలో ఏది ఇవ్వలేదు. అలాగే ఒక సినిమా ఆడకపోతే వచ్చే బాధ కూడా ఏది ఇవ్వలేదు. అది ఇది తట్టుకున్నప్పుడు ఇంకేదన్నా ఒకటి. సో ఏంటంటే మనకు పర్సనల్ లైఫ్లో ఎన్ని దెబ్బలు తగిలినా కానీ ముందుకెళ్ళిపోవాల్సింది. నిండా ములినాడు సైలెంట్ అని. ఓకే, యా. అండ్ కాకపోతే ఏంటంటే, సో మన కొంతమంది మీ ఫ్యాన్స్ కానీ సో ఈ మూవీ గురించి కొన్ని కామెంట్స్ అనేది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఎస్. యా, రాజ్ తరుణ్ బ్రో బ్యాక్ టు బ్యాక్ మూవీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. దీని గురించి రియాక్షన్ ఏమి ఇస్తారు మీరు? థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ అయితే సో మళ్ళీ రాజ్ తరుణ్ బ్రో వచ్చేసాడు, హిట్ కొట్టేయబోతున్నాడు. హోప్ఫుల్లీ ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది సినిమా. యా, ఖచ్చితంగా ఐమ్ డామ్ షూర్ యూ విల్ లవ్ ద ఫిల్మ్. ఓకే. అంటే కొంతమంది ఫ్యాన్స్ అయితే సో కొంచెం డీటెయిలింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, ఆ డీటెయిలింగ్ చేసే వాళ్ళు ఏంటంటే సో అంటే 2 minutes 11 seconds దగ్గర పాజ్ చేసుకొని చూసారంట. ఖచ్చితంగా డైరెక్టర్ పిఎస్పీకే గారి ఫ్యాన్ అయింటారండి అని పెట్టారు. ఆయన పిఎస్పీ గారి ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్. ఆయన డై హార్డ్ ఫ్యాన్. డై హార్డ్ అంటే ఇంతకు మించి చెప్పాలంటే భక్తుడు. ఎన్ని ఉంటాయి అన్ని. ఓకే, ఎన్ని ఉంటాయండి. మేము ఫ్రమ్ నెల్లూరు అండి, నేను ఫ్రమ్ నెల్లూరు. సో మాకేంటంటే సినిమా అంటే ఒక డిఫరెంట్ ఉంటుంది. లైక్ మా అర్చన నెర్తకి థియేటర్లో ఒక 20 feet 30 feet కట్అవుట్లు లాగా పెట్టి ఆ టైంలో మేము ఖుషీని నెల్లూరులో ఒక డిఫరెంట్ మీనింగ్ ఎదురెదురుగా ఉండేది థియేటర్లు. సో ఎస్, ఒక గట్టి కాంపిటీషన్ అంటే అప్పుడు మేమంతా చిరంజీవి గారి సెక్షను, పవన్ కళ్యాణ్ గారి సెక్షను, జానీకి ఆ బాస్కెట్ బాల్ పెట్టుకొని మేము కూడా గుడ్డలు కట్టుకొని చాలా చేసాం. ఓకే. అండ్ ట్రైలర్ బాగుందయ్యా తరుణ్. థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్య ట్రెండింగ్లో ఉంటున్నాడని మూవీస్ అన్నీ ఒక లైన్ బై లైన్ వరుస పెట్టి రిలీజ్ చేస్తున్నారా? అది అలా కుదిరిందండి. అలా కుదిరింది. మూవీస్ నేను చేశాను, ట్రెండింగ్లోనే మీరు పెట్టారు. ఇది ప్లాన్, అదే ప్లాన్డ్ అన్ప్లాన్డ్ అంతే. ఇది నేను చేశాను, సినిమాలు అది జరిగింది. జరగాల్సి వచ్చింది. ఓకే. అండ్ జ్యోతిలక్ష్మి డాన్స్ అలా కనిపించకుండా వినిపించుకుంటా ఇక్కడ కూడా సేమ్. ఈ మూవీలో హీరోయిన్ కూడా చాలా బాగుంది రాజ్ తరుణ్ బ్రో. యా. సో హార్ట్లో కొత్త అమ్మాయి చోటు ఇవ్వడానికి ప్లేస్ రెడీగా ఉందండి. Seriously, looks wise and everything gorgeous. Oh, thank you so much. People are liking you. Hopefully, they like my performance also. So Yeah. hopefully, thank you. That was very very nice. You don't need to worry. Okay, director sir చెప్పారు కదా అంతే. Yeah. మార్కెట్లోకి కొత్త ప్రొఫెషన్ వచ్చిందిరా, ఫాలో అవ్వండి. Yes. Actually, No, seriously. they get paid a lot. Yeah. They get paid a lot. Really? Yeah, they get paid. They learn a lot. నేను రీసెర్చ్ చేశాను కదా, ఇట్స్ నాట్ అబౌట్ లైక్ దేర్ అది కూడా చిన్న ఏం కాదు. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది, బట్ ఆ హార్డ్ వర్క్కి యూ విల్ గెట్ ఇన్కమ్ ఇన్ ద సేమ్ వే. ఓకే. ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్ అండ్ నీ క్రియేటివిటీ అంతా చూపించవచ్చు. అండ్ నవ్ డేస్ మ్యారేజెస్ ఎంత వ్యాస్ట్గా జరుగుతున్నాయి, లావిష్గా జరుగుతున్నాయి కదా. ఆ లావిష్లో మెయిన్ అమ్మాయి, అబ్బాయిది ఏముంది మ్యాక్సిమం అంటే పైన ఒకటి కింద ఒకటి వేసుకొని అవుతారు. వీళ్ళకి అలా కాదు కదా. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్. నేను చూసినప్పుడు నివియన్ అని ఒక అతను ఉంటాడు చెన్నై, అతను నేను ఫాలో అయ్యాను చూసినప్పుడు లైక్ అరే ఇది ఈ ప్రొఫెషన్ బాగుంది కదా. అతను అమ్మాయిల కంటే బాగా కడతాడు. ఓకే. సరే ఇవాళ మార్నింగ్ నువ్వు మాట్లాడుతుంటే వాట్ ఆర్ యూ వేరింగ్, వై am I even asking you? ఓకే. మనకి ఏముంది, టీ షర్ట్ జీన్ దొరికి తీసుకొచ్చేస్తాం అయిపోయి. ఇప్పుడు వాల్యూ
అర్థమైంది. దే బోత్ అండర్స్టూడ్. ప్రొఫెషన్ ఇప్పుడు మీరు తీసుకుంటే ఒకప్పుడు నలపాకం భీంపాకం అంట ఎవ్రీథింగ్ ఈజ్ మెన్ వర్క్. నెమ్మదిగా అది ఉమెన్ వర్క్ అయింది. సో శారీ డ్రేపింగ్ కూడా ఇట్ విల్ రూల్. భలే ఉన్నాడు నుంచి మొదలెట్టేస్తున్నారు. మొదలెట్టేస్తారు అనమాట. ఓకే, ఇట్ వాస్ నైస్. అండ్ ఫైనల్గా ప్రేక్షకులకి భలే ఉన్నాడే ఎలా ఉండబోతుంది? సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి 2 గంటల 15 నిమిషాలు థియేటర్లో కూర్చొని అద్భుతంగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది. సో మా సినిమాని సెప్టెంబర్ 13వ రోజు థియేటర్కి వచ్చి చూడండి. థియేటర్లో చూస్తే వచ్చే ఆనందం ఇంకెక్కడ రాదు. సో ప్లీజ్ వాచ్ ఆ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ.